హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ విత్ సతీష్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి బెస్ట్ వార్నింగ్ సీన్స్ ఇన్ తెలుగు సినిమా. ఇప్పుడు వరకు వచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన బెస్ట్ వార్నింగ్ సీన్స్. ఈ టాపిక్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు చాలా వార్నింగ్ సీన్స్ అయితే గుర్తొచ్చినాయి. కానీ ఇట్లో మనకు బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటిని ఇవాళ మీతో షేర్ చేసుకుంటా. సో సరే, నచ్చినాయి, ఓకే, ఎలా దీనికి ర్యాంకింగ్ ఎలా ఇద్దాం? సో దీనిలో ఎటువంటి ర్యాంకింగ్ ఏమీ లేదు. నాకు నచ్చినవి మాత్రం మీతో చెప్పుకుంటాను ఫ్రెండ్స్, అంతే. పెద్ద ఇదేమీ లేదు. నాకు వార్నింగ్ సీన్ అనగానే బాగా నచ్చింది గోలీమార్. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన, గోపీచంద్ నటించిన గోలీమార్. ఇది నాకు బాగా నచ్చిన వార్నింగ్ సీన్. ఎలాగంటే ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది గోపీచంద్ గారికి, ఫోన్ చేసి ఇలాగ ఒక అతను గన్నది ఉన్నాయి అది ఇదని వెళ్తాడు, షూట్ చేస్తాడు, అంతా అయిపోద్ది. కరెక్ట్ టైంకి ఎవరైతే ఆ విలన్ ఉన్నాడో చంపుదాం అనుకున్న వాడిని షూట్ చేద్దాం అనుకుంటే అది కరెక్ట్గా బుల్లెట్ లేకపోతే, సరే ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మెయిన్ విలన్ శాటిలైట్ని ఫోన్ చేస్తాడు. శాటిలైట్ని ఫోన్ చేసి, ఏమనుకుంటున్నారు నువ్వు, పెద్ద తోపు అనుకుంటున్నావా, అది ఇది, అసలు నేను తలుచుకుంటే పోలీసుల దగ్గరే దందా వసూలు చేయగలను, పోలీసుల దగ్గర దందా వసూలు చేయగలను, నువ్వు పెద్ద లెక్క కాదు, ఒక్క ఫోన్ కాల్తో నీ అబ్బా ఒక్క ఫోన్ కాల్తో నేను లేపేస్తారా అనగానే గోపీచంద్ సైలెంట్గా ఒకటే మాట, మరి లేపేయకుండా ఏంటన్నాయి కదా ఈ సోది. కార్టూన్ నా కొడకల్లారా, నే తలుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా. ఒక్క ఫోన్ కాల్తో అయిపోతావరా నీ అబ్బా. మరెందుకు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేయటం మానేసి సొల్లు మీటింగ్లేంట్రా? విను విను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విను. నాతో ఎందుకు ఈ అదవసూలు డిస్కషన్ అంతా పెడుతున్నావు, ఫోన్తో లేపేయచ్చు కదా అది అని చెప్పి ఒక చిన్న కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు మెయిన్ వీళ్ళతో. అది నాకు భలే అనిపించింది. సింపుల్గా ఎంతమంది ఉంటారా మీ వాళ్ళు? మహా అయితే ఆ కొడక బ్యాగ్ వేసుకొని మొదలెట్టానంటే నువ్వు ఫోన్ చేసి ఇండియాకి అతడానికి ఒక్కటి కూడా మిగలదు. ఎంతమంది ఉంటారు నువ్వు మహా? నీకే నీ డాన్ కెరియర్లో నేను ఎంతమంది చెప్పింది తెలుసా? లెక్క కూడా లేరా నా కొడక. వస్తే ఆ మాటకు వస్తే నువ్వా లెక్క నేను అడ్డాను బెస్సాలే. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్. ఆ సీన్ అంతా మీరు చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాదు, నాకు ఎందుకు నచ్చిందన్న ఎక్సెప్ట్ చెప్తున్నా, మీకు కూడా బాగా నచ్చుద్ది సీన్ మాత్రం. అసలు ఒక హీరోని ఒక డిఫరెంట్గా చూపించాలి అంటే పూరి జగన్నాథ్ గారి తర్వాతే. ఒక హీరో క్యారెక్టరైజేషన్ సినిమా అంతా ఇక్కడ ఉంటే హీరో క్యారెక్టరైజేషన్ ఇక్కడ ఉంటుంది. అటువంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమా అంటే అది పూరి జగన్నాథ్ సినిమాని. మీరు చూడొచ్చు, పూరి జగన్నాథ్ గారి ట్రాక్ రికార్డ్ అంతా చూడొచ్చు, అంతే. ఏ డైరెక్టర్ కూడా పూరి జగన్నాథ్ చూపించినట్టు హీరోని డిఫరెంట్ క్యారెక్టర్లో చూపించలేదు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా నా పరంగా అది 100% కరెక్ట్. అలా ఇప్పుడు నాకు తర్వాత నచ్చిన వార్నింగ్ సీన్ ఏఆర్ మోగదాస్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, మెగాస్టార్ చిరు గారు నటించిన సినిమా స్టాలిన్లో ఎంత ఆ వార్నింగ్ సీన్ హైలైట్, వెనకాల వచ్చే బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే హైప్ ఇస్తుంది ఒక వార్నింగ్ సీన్కి. ఎలా అంటే ఆ వార్నింగ్ సీన్ వచ్చే సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చిరంజీవి వాళ్ళ అక్కని ఒక కాఫీ షాప్లో కొంతమంది రౌడీలు ఏడిపిస్తారు. అంటే ముందు జరిగిన కాన్సిక్వెన్సెస్ వల్ల ఆ రౌడీలు వాళ్ళ అక్కని ఏడిపిస్తారు. వాళ్ళ అక్క చిరంజీవికి ఫోన్ చేస్తారు, వస్తాడు, కొంచెం ఫైట్ జరుగుతుంది. ఒక పొలిటీషియన్ పార్టీ ఆఫీస్లో ఎవరైతే ఏడిపించారో వాళ్ళ చేయి నరుకుతాడు చిరంజీవి. అయితే పోలీసులు చూసి జైల్లో వస్తాడు. విలన్ క్యారెక్టర్ అంత నేమ్ గుర్తుకు రావట్లేదు, కానీ ఆ క్యారెక్టర్ చేసిన అతను వస్తాడు, వచ్చి
అతను ఏం నరకలేదు, నా పాలిటిక్స్ నా ఆఫీస్లో ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు అని చెప్పి రిటర్న్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఇంకెంత ధైర్యం ఉంటే నా ఆఫీస్లోనే నువ్వు చేయి నరకడం తప్పు కాదు, నా ఆఫీస్లో నరుకుతావా అని చెప్పి ఇలా కాలర్ పట్టుకుంటాడు. ఇలా పట్టుకుంటే అప్పుడు చిన్న సింపుల్గా కొట్టాడు. కాలర్ పట్టుకున్నావు కదా, నా దమ్మేంటో తెలియలేదా అంటాడు. ఒక స్క్రీన్ ప్రెజెన్స్ని హైప్ చేయాలంటే చిరంజీవి గారి తర్వాత అలాగా ఆ మాట విని వెంటనే వదిలేస్తాడు. వదిలేసి వెళ్ళిపోతుంటే ఆ విలన్ వచ్చేసరికి క్యారెక్టర్ వచ్చేసరికి నువ్వు ఇలా నువ్వు ఏం చేయాలంటే చేసుకో, నువ్వు తినాలనుకుని తినేసుకో, చేయాలనుకుని చేసుకో, ఎలా ఉంటావో వండుకో, రేపు సాయంత్రం 4 గంటలకి నిన్ను నీ ఫ్యామిలీని అందరినీ చంపేస్తా అంటాడు. అప్పుడు చిరంజీవి వెనక్కి వచ్చి ఇట్లా కాళ్ళ దగ్గర వేసి 4 గంటలకి నువ్వు మనుషులు పంపిస్తే 4:10కి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసు అది అంటాడు. ఒక్కడే పాకిస్తాన్ 100,000 మంది సైన్యాన్ని ఎదుర్కొన్నాడు అంటాడు. అలా అన్న తర్వాత అందరూ ఒకేసారి కత్తులెత్తుతారు. వెనకాల ఉన్న వాళ్ళందరూ కత్తులెత్తి అప్పుడు చిరంజీవి ఒకటి ఏమన్నా అలా యాగా నరుస్తాడు. శబ్దం స్టాలిన్ చిత్తం పలికే శబ్దం ఏ తమాని సబోలివా అని ఒక మ్యూజిక్తో సొమ్మని అందరినీ ఇలాగున్న సీన్ని జై అని పైకి చెప్తాడు. అది ఎక్సలెంట్ ఉంటుంది సీన్. ఆ స్క్రీన్ చిరంజీవి జస్ట్ యాయ్ అని అరుస్తాడు, ఇలా కాలు దగ్గరేసి యాయ్ అని అరుస్తాడు అంతే. వెనకాల నుంచి పేసీఎం రావడం, బ్యాక్గ్రౌండ్ నుంచి పేసీఎం రావడం ఎక్సలెంట్ ఉంటుంది సీన్. ఇలా అవుతున్న సీన్ని జయ్యని ఇలా లేపుతాడు. ఎక్సలెంట్ అది నాకు బాగా నచ్చింది. ఇవి మాత్రమే కాదు ఫ్రెండ్స్, నా దగ్గర అయితే ఇంకా బెస్ట్ వార్నింగ్ సీన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు బాగా నచ్చి ఈ సంబంధించిన దాని మీద పార్ట్ 2 చేయాలనుకుంటే జస్ట్ కామెంట్ ఇన్ కామెంట్స్ లైక్ పార్ట్ 2. థ్యాంక్ యూ. మీరు ఇక్కడి వరకు వాచ్ చేశారంటే మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టోరీ విత్ సతీష్. మీకు కంటెంట్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, జస్ట్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకు బెటర్ కంటెంట్ నేను ఇస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.